ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జోరుగా పోలింగ్ సాగుతోంది. 7 గంటల నుంచే భారీ ఎత్తున పోలింగ్ స్టేషన్లకి తరలివచ్చారు జనాలంతా. ఇప్పటికే 62 గ్రామ పంచాయతీలు అక్కడ ఏకగ్రీవం అయిపోయాయి. 439 పంచాయతీలకి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. బరిలో 1600 మంది సర్పంచ్ అభ్యర్థులున్నారు. మా ప్రతినిధి నరేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. నరేష్, పోలింగ్ సరళి ఎలా ఉంది? ప్రజలు బాగానే తరలి వస్తున్నారా? ఇప్పటి వరకు ఎంత శాతం నమోదై ఉండొచ్చు? గంట అవుతుంది కదా. ఆదిలాబాద్ అనగానే అడవుల జిల్లా. ఉమ్మడి ఆదిలాబాద్లో చలి తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. చలిని లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలుతున్నారు. చూడొచ్చు, క్యూ లైన్లో వృద్ధులు కూడా క్యూ లైన్లో నిల్చొని ఉదయం వేళనే ఓటు హక్కు వినియోగించుకొని వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపుగా 439 పంచాయతీల్లో ఈరోజు 1600 మందికి పైగా అభ్యర్థులు తమ భవిష్యత్తును తేల్చుకోబోతున్నారు. బ్యాలెట్ రూపంలో ఎన్నికలు సాగుతున్నాయి. బ్యాలెట్ రూపంలో సాగుతున్న ఎన్నికలకు 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. వార్డు మెంబర్కి 1, సర్పంచ్కి 1, ఈ విధమైన 2 ఓట్లు వేస్తున్నారు. సమస్యాత్మకమైన ప్రాంతాలు దాదాపుగా 92కు పైగా సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయి. ఈ సమస్యాత్మకమైన ప్రాంతాల్లో కూడా పూర్తి భద్రతను ఏర్పాటు చేశారు. భారీ బలగాలను మోహరించారు. ఎక్కడికక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లాలోనే దండపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ మేజర్ గ్రామ పంచాయతీల్లో దాదాపుగా 12 వార్డులు ఉండగా సర్పంచ్ కూడా కీలకమైన పోటీ కనిపిస్తుంది. వృద్ధులు పెద్ద ఎత్తున తరలి వచ్చి చలిని కూడా లెక్క చేయకుండా వృద్ధులు తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చంటి పిల్లలను తీసుకొని కూడా తల్లులు పోలింగ్ కేంద్రాలకు తరలుతున్నారు. ఉదయం వేళ తమ పనులు ముగించుకొని ఓటు హక్కు వినియోగించుకొని వెళ్లేందుకైతే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 జిల్లాలు ఉన్నాయి. నిర్మల్, ఆసిఫాబాద్, ఇటు ఆదిలాబాద్, మంచిర్యాల 4 జిల్లాల్లో కూడా 439 మంది అభ్యర్థులకు సంబంధించిన పోలింగ్ అయితే కొనసాగుతుంది. చూడొచ్చు, పోలింగ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటర్లు కూడా పెద్ద ఎత్తున తమకు సంబంధించిన ఏదైతే రసీదు ఉంటుందో ఆ రసీదు తీసుకొని ఓటింగ్ కేంద్రాలకైతే తరలి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎట్లా ఉందమ్మా? చలి బాగుంది కదా, అయినా కూడా పొద్దున్నే వచ్చారు. ఎట్లా ఉంది మీ ఊర్లో ఓట్లకు సంబంధించి? ఇది వృద్ధులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కీలకమైన కేంద్రాలు ఉన్నాయి. ఆ కీలకమైన కేంద్రాల్లో పూర్తిగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలు కూడా మా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ సరళి కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత కౌంటింగ్ ఇదే ప్రాంతాల్లో కూడా ఇదే సెంటర్లో కౌంటింగ్ కొనసాగుతుంది. 4 గంటలకు భవిష్యత్ తెలియ అవకాశం ఉంది సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ అభ్యర్థులు.